వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న త్రిబుల్ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కిందికి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మనం చేస్తున్నారు కదరా. బస్సు దగ్ధమవడంపై డ్రైవర్ సైతులు కీలక విషయాలు వెల్లడించారు. గామన్ బ్రిడ్జ్ దగ్గర అరగంట పాటు భారీ ట్రాఫిక్ లో చిక్కుకున్నామని చెప్పారు. తర్వాత కొంత దూరం వెళ్లగానే బస్సులో మంటలు చెలరేగాయని తెలిపారు. వెంటనే తమ సిబ్బందిని అలర్ట్ చేయడంతో వారు ప్రయాణికులను కిందకు దించారని తెలిపారు. చాకచక్యంతో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సైదులపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఖమ్మంలో నిన్న నైట్ 9 గంటలకు బయలుదేరినాం. రాజమండ్రి దగ్గర కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఆ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ బాగా అయింది. ఆ ట్రాఫిక్ జామ్లో ఒక అర్ధగంట బండి గేట్ నడిచింది. ఫ్లైఓవర్ పైకి రాగానే సెల్ఫ్ మోటార్ దగ్గర షార్ట్ సర్క్యూట్ జరిగింది. దానివల్ల ఆ సర్క్యూట్స్ జరగడం వల్ల స్పార్క్ వచ్చి డీజిల్ పైప్ మీద పడడం వల్ల మంటలు ఒకసారి ఎగసిపడ్డాయి. దాన్ని నేను వెంటనే అలర్ట్ అయ్యి మా స్టాఫ్ను లేపిన. వాళ్ళు లేపగానే వాళ్ళు వెళ్ళి ప్యాసింజర్లను అందరినీ సేఫ్గా దించి వాళ్ళ లగేజ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్యాసింజరు వేరే వెహికల్ మాకు పోలీసు వారు ఫైర్ సిబ్బందికి మంచి సహకరించింది. ఆ ప్యాసింజర్లకు వెళ్ళారా లేదా ఫోన్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు వెళ్తున్నామని మాకు ట్యాక్సీ అని చెప్పారు. అసలు అంత ట్రాఫిక్ ఎందుకు జామ్ అయింది? అన్న వన్ వే పెట్టారా? అయితే ఇక్కడ కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్న బ్రిడ్జి ఏదైతే ఉందో, మనకు 3 కిలోమీటర్ల బ్రిడ్జి ఏదైతే ఉందో, ఒక బ్రిడ్జి రిపేర్ జరుగుతుంది. అది దాదాపు ఒక 20 రోజుల నుంచి రిపేర్ జరుగుతుంది. ఇంకో బ్రిడ్జి మీద వెహికల్ వెళ్ళడం వల్ల ఈ టోల్గేట్ దగ్గర జామ్ అయిపోతుందండి బాగా. గత 20 రోజుల నుంచి ట్రాఫిక్ జామ్. అంటే ఎక్కువ హీట్ అవడం వల్ల బస్సు లేదండి, అది షార్ట్ సర్క్యూట్ అనేది జరిగిపోయింది. అంటే మెయిన్ వైర్ అనేది ఎత్తుకి తలిగిపోయింది. అది తలగడం వల్ల స్పార్క్ వచ్చేది. ట్యాంక్ అంటుకుందా? డీజిల్ అంటుకుందా? డీజిల్ పైప్ మీద పడడం వల్ల ఎన్నడూ ఫైర్ అయింది. తెల్లవారుజామున కొవ్వూరు ఫ్లైఓవర్ మీద బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్ అరౌండ్ సుమారు 2:30 గంటలకి సమయంలో జరిగింది. డ్రైవర్ అప్రమత్తమై చెక్ చేసుకోవడం వల్ల ప్రయాణికులు ఎవరికి ఏ హాని జరగలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రమాదం జరిగే సమయంలో కేవలం 6 మాత్రమే ఉన్నారు. ఈ బస్సు ఖమ్మం నుంచి వైజాగ్ వరకు ప్రయాణిస్తుంది. బస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎఫ్సీ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్నీ కరెక్ట్గానే రికార్డ్ అంతా కూడా కరెక్ట్గానే ఉండటం జరిగింది. యాక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ అయ్యి యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఈ యాక్సిడెంట్ ఫైర్ ఎందుకైనది అన్నది కారణాలు తెలుసుకుంటున్నాము. పూర్తి వివరాలు మళ్ళీ కేంద్రంలో సుమారు 2:20 నిమిషాలకు గ్రామాల బ్రిడ్జి మీద బస్సు అగ్ని ప్రమాదం గురైంది ఫోన్ రాగా మా సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేసి ఈ బస్సు వాళ్ళు ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా, ప్రయాణికులకి ఎవరికి కూడా ఏ విధమైన గాయాలు కానీ ఇది కానీ కాలేదు. అందరూ సురక్షితంగా కింద దిగిపోయినారు. ఈ బస్సు షార్ట్ సర్క్యూట్ అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. పార్వతీ